హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది సర్ఫర్' ఇది 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీలో హీరో అయిన నికోలస్ కేజ్. తన యాక్టింగ్ బావుంటది. తను యాక్ట్ చేసిన మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా మంచి సినిమాలు చేశారు. అందులో నాకు బాగా నచ్చిన మూవీ 'గోస్ట్ రైడర్' అండ్ 'నేషనల్ ట్రెజర్' ఇలా మూవీస్ చాలానే ఉన్నాయి. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటది. అందుకే ఈ మూవీ కూడా తన కోసమే చూశాను. అండ్ ఈ మూవీలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టరే చేశాడు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే నికోలస్ అండ్ తన కొడుకు ఇద్దరు కలిసి చాలా సంవత్సరాల తర్వాత తన సొంత ఊర్లో అయిన బీచ్‌లోకి సర్ఫింగ్ చేయడానికి ఇద్దరు వస్తారు. అక్కడికొచ్చాక ఆ ఊరు వాళ్ళు సముద్రంలోకి సర్ఫింగ్ చేయడానికి మేము ఒప్పుకోము. వేరే ఊరు నుంచి ఇక్కడికొచ్చి చేస్తే ఏమన్నా ప్రమాదం జరిగితే అది మా మీద పడతది. మేము సర్ఫింగ్ చేయడానికి ఒప్పుకోము. ఓన్లీ ఫర్ లోకల్స్ సర్ఫింగ్ చేయడానికి పర్మిషన్ చేస్తామని చెప్తారన్నమాట. నికోలస్ చెప్తాడు నేను కూడా లోకల్ అని చెప్పినా కూడా వాళ్ళు సర్ఫింగ్ చేయడానికి ఒప్పుకోరు. కానీ నికోలస్ తను సర్ఫింగ్ చేస్తా ఆ బీచ్‌లో నుంచి చూస్తే తన ఇల్లు కనిపిస్తది. సో, ఆ ఇల్లు కొనబోతున్నాడు. అది తన కొడుకుకి గిఫ్ట్‌గా చూపించాలనుకోని ప్లాన్ చేస్తాడు. సొంత ఊరిలో తనకు నచ్చిన ఇల్లు కొనాలనుకుంటాడు. ఆ ఇల్లు కొన్నాడా? తనకి సర్ఫింగ్ అంటే ఇష్టము. అదే వాళ్ళ సొంత ఊరిలో సర్ఫింగ్ చేయాలనుకుంటాడు. అది చేశాడా? లేదా? అనేది కూడా ఈ మూవీ స్టోరీ అనమాట. ఈ మూవీ టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది స్టోరీ ఎలా ఉంటదని. ఈ మూవీ స్టోరీ అంతా ఆ సర్ఫింగ్ పాయింట్ మీదే తీసుకెళ్తాడు. సో, వాళ్ళ సొంత ఊరు బీచ్‌లో ఓన్లీ లోకల్సే సర్ఫింగ్ చేయాలి. ఔటర్స్‌కి నాట్ అలౌడ్ అని చెప్తారు. కానీ నికోలస్ తన సొంత ఊర్లో బీచ్‌లో సర్ఫింగ్ చేయడానికి అసలేం చేశాడని ఈ మూవీలో ఉంటాయి సీన్స్ అన్నీ. అవి కొంచెం చూడ్డానికైతే పర్లేదు బాగానే అనిపిస్తాయి కానీ, కొన్ని స్టేజ్ వచ్చేసరికి కొంచెం బోరింగ్‌గా మరి సాగదీస్తున్నట్టుగా అనిపిస్తది. మనకి ఆ సీన్స్ చూసినప్పుడు మనల్ని పేషెన్స్ టెస్ట్ చేస్తూ ఉంటాడు. మరి చాలా అంటే చాలా బోరింగ్‌గా, చాలా లెంథీగా సాగదీస్తాడు. సింపుల్ స్టోరీ అయినా కూడా చాలా లెంథీగా వెళ్ళిపోయిద్ది మూవీ. ఈ మూవీ డ్యూరేషన్ కూడా 1 అవర్ 43 మినిట్స్ ఉంది. చాలా లెంథీ మూవీ అనమాట. కొంత స్టేజ్ అయిపోయేసరికి అరే! ఏంది మూవీ ఎటెళ్ళిపోతుందని అర్థం కాదనమాట. కానీ నికోలస్ ఆ బీచ్‌లో సర్ఫింగ్ చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ చూడ్డానికి కొంచెం బాగానే ఉంటాయి గానీ, కొన్ని సీన్స్ అయితే ఏంది ఇలా పెట్టారు? ఇంత కూడా చూపించాలా అవసరమా అనిపించిందనమాట ఆ స్టోరీకి. ఇక మూవీ స్టోరీ ఇంకెటెళ్ళిపోతుందా అనుకున్న టైంలో ఇక క్లైమాక్స్ తీసుకొస్తాడు. క్లైమాక్స్ కూడా ఓకే. పర్లేదు బావుందనిపించింది. అండ్ క్లైమాక్స్‌లో తను ఇష్టమైన ఆ బీచ్‌లో సర్ఫింగ్ చేశాడా లేదా అని కూడా క్లైమాక్స్ చూపిస్తాడు. ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. అండ్ నికోలస్ తనకి కొడుక్కి ఏమి ఇవ్వాలన్నాడు గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఇచ్చాడా లేదా అని కూడా ఈ మూవీలో క్లైమాక్స్‌లో చూపిస్తాడు. సో, క్లైమాక్స్ అయితే కొంచెం పర్లేదు బావుంది. అండ్ మిడిల్ హాఫ్‌లో వచ్చే స్టోరీ అంతా మనకి కొంచెం డ్రాగ్‌గా బోరింగ్‌గా అనిపిస్తది. అండ్ రిమైనింగ్ సీన్స్ అయితే కొంచెం పర్లేదు బావుందనిపిస్తాయనమాట. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అంతగా ఏమి ఉండవు కానీ, యాక్షన్ సీన్స్‌కి స్కోప్ ఉన్నా కూడా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ పెట్టలేదు. మేబీ ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ పెట్టి చూడడానికి బావుండేదనిపించింది నాకైతే. ఈ మూవీ స్టార్టింగ్ టు ఎండ్ వరకు మొత్తం నికోలస్ స్టోరీ మీదే జరుగుతూ ఉంటది. తన యాక్టింగ్ ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చూడడానికి బాగుంటది. కానీ ఆ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వాళ్ళు రాసుకున్న కొన్ని సీన్స్ చూడడానికి అంత ఇంపాక్ట్ ఇవ్వవుండవు గానీ, కానీ నికోలస్ క్యారెక్టర్ మాత్రం బావుంటది. ఈ మూవీలో కూడా టెక్నికల్ కొంచెం పర్లేదు. ఈ మూవీ కంప్లీట్‌గా బీచ్ దగ్గరున్న ప్లేసెస్‌లోనే తీస్తారు. అవి కూడా చూడడానికైతే కొంచెం పర్లేదు బావుంటాయనమాట. ఈ మూవీ మీరు చూడాలంటే ఓన్లీ ఫర్ నికోలస్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. అండ్ మూవీలో ఇంకా ఏదైనా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ గాని, బ్లడ్ సీన్స్ గాని అట్లాంటివి ఏమి ఉండవు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.